విజయనగరం జిల్లా వైసీపీలో ఆయన కీలక నేత. జిల్లా రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన నేత కూడా. అటువంటి నాయకుడు చూపులు పక్క జిల్లా వైపు చూస్తున్నాయనే ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఎవరా నేత? ఎందుకని వేరే జిల్లా వైపు దృష్టి సారించారు? ఇందుకు గల కారణాలేంటి? ఆయన రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? అక్కడ సక్సెస్ అవుతారా? ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లాలో వైసీపీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు చిన్న శ్రీను. ఆయన అసలు పేరు మజ్జి శ్రీనివాసరావు. అయినా అభిమానులంతా ఆయనను చిన్న శ్రీనుగానే పిలుచుకుంటారు. మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మజ్జి శ్రీనివాసరావు మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ మేనల్లుడు. రాజకీయ ప్రవేశ ఆరంభంలో మజ్జి శ్రీనివాసరావు బొత్స మేనల్లుడిగానే అందరికీ పరిచయమైన తరువాతి కాలంలో చిన్న శ్రీను విజయనగరం రాజకీయాల్లో పట్టు సాధించారు. కాంగ్రెస్ హయాంలో బొత్స సత్యనారాయణ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో చిన్న శ్రీను విజయనగరం జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ఆయన పనితీరుతో నాయకునిగా ఎదిగారు. బొత్సతో పాటు ఆయన టీం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వైసీపీ హయాంలో కూడా చిన్న శ్రీను జిల్లాలో కీలకంగానే మారారు. అయితే మామ బొత్స ఎత్తులు పై ఎత్తులను అల్లుడు చిన్న శ్రీను కూడా నిశితంగా గమనిస్తున్నారట. అందుకే ఎంపీగా పోటీ చేయమని స్వయాన అధినేత జగనే కోరినా పూర్తి సంసిద్ధత వ్యక్తం చేయలేదట. సమయం ఉంది కదా అంటూ నాన్సుడు ధోరణి కనబర్చారట. ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలవకపోతే ఉన్న జెడ్పీ చైర్మన్ పదవికి బొత్స ఎక్కడ ఎత్తు పెడతాడో అన్న అనుమానంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారకూడదని ఆచితూచి అడుగులు వేశారంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ప్రయత్నించారట చిన్న శ్రీను. అంతేకాదు, అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో రాణిస్తే ఆ తర్వాత బొత్సాను రాజ్యసభకి పంపించి చీపురుపల్లిని చిన్న శ్రీనుకి కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరాజయం పాలైంది. ఆ తర్వాత జిల్లాలో కూటమి వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షునిగా, భీమిలి ఇన్ఛార్జిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చిన్న శ్రీను ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా భీమిలి నియోజకవర్గంపైనే పెట్టారంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన భీమిలిపై దృష్టి పెట్టారనే టాక్ ఉంది. వాస్తవానికి మొన్నటిదాకా సాధారణ ఎన్నికల్లో ఆయన ఎంపీగా బరిలోకి దిగాలని భావించారు. అయితే అధిష్టానం రెండోసారి కూడా బెల్లాన చంద్రశేఖర్కి అవకాశం కల్పించింది. దీంతో ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. భీమిలి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించిన తర్వాత చిన్న శ్రీను భీమిలి నియోజకవర్గ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జు బాధ్యతల నేపథ్యంలో ఆయన భీమిలిలో ఎక్కువగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే చిన్న శ్రీనుకు ఏ బాధ్యత అప్పగించినా ఆయన నిబద్ధతతో చేస్తారని, అందువల్లనే భీమిలిపై ప్రత్యేక దృష్టి అనేవారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రస్తుతం సాగుతున్న ప్రచారాలపై మరింత క్లారిటీ వస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతం చేసి వైసీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఏదేమైనా మామ అల్లుళ్ళు ఎత్తులు పై ఎత్తులు చూస్తున్న విజయనగరం వాసులు మాత్రం అసలు సిసలైన రాజకీయాలను ఆస్వాదిస్తున్నారు. మరి భీమిలిపై స్పెషల్ ఫోకస్ చేసిన చిన్న శ్రీను అటు షిఫ్ట్ అవుతారా, లేక ఇక్కడే ఉండి రాజకీయ చదరంగం ఆడతారో వేచి చూడాలి.